దేవుడు తన కుమారుడైనటువంటి ఆదాముకు తన బలాన్ని, సింహాసనాన్ని, అధికారం ఇచ్చినప్పుడు సాతాను ఆదామును మోసగించి దొడ్డిదారిలో ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని, సింహాసనాన్ని, బలాన్ని వాడు లాక్కున్నాడు. అయితే ఒకానొక రోజు యాంటీ క్రైస్ట్ని సాతాను ఎదుర్కోబోతున్నాడు. ఎదుర్కోబోయి వానితో అంటాడు, యాంటీ క్రైస్టు, నీకు భూమి మీద దేవుడిగా ఉండాలని నీకు ఆశ ఉంది కదూ, కాబట్టి నేను నిన్ను దేవుడిగా చేస్తాను, నీకు నేను దేవుడిగా ఉంటాను, తండ్రిగా ఉంటా, నా అధికారాన్ని, నా బలాన్ని, నా సింహాసనాన్ని నీకు ఇస్తాను. అంటే ఒకప్పుడు యేసు ప్రభు అనే అతను 2000 సంవత్సరాల క్రితం ఆయన నేను ఎదుర్కొన్నా. ఆయనకి చెప్పాను, ఒక పర్వతం మీద, ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యాలన్నీ వాటి మహిమను నేను చూపించి, యేసు నీ ఒక్కసారి కనుక నాకు రొక్కినట్లయితే నేను ఈ అధికారం అంతా, ఈ బలమంతా, నా సింహాసనాన్ని నీకు ఇస్తాను అని చెప్తే ఆయన పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తాను, నువ్వు సాగిలి పడినట్లయితే అని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు, యాంటీ క్రైస్టు ఎగిరి కంతేసి, ఓ నీవే నాకు దేవుడివి, నీవే నాకు తండ్రివి, నీ అధికారం, నీ బలం, నాకు సింహాసనాన్ని ఇవ్వు అని చెప్పి వాడు మాట్లాడుతూ ఉంటాడని మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యంలో మనము చదువుకుంటా ఉన్నాం. యాంటీ క్రైస్ట్కి, సాతానుకు, వీళ్ళిద్దరికీ భూమి మీద ఎవరైనా శత్రువు అనేవాడు ఉన్నారంటే ఒకే ఒక్కడు. ఎవరు వాళ్ళు అంటే పరిశుద్ధులు మాత్రమే. ఎందుకంటే అంత్యక్రీస్తుని పరిశుద్ధులు మాత్రమే వ్యతిరేకిస్తారు. అర్థమవుతుందండి? భూమి మీద ఎవరు కూడా వ్యతిరేకించరు. ఏ మతమైనా కానీ, ఏ జాతి అయినా కానీ ఎవరు కూడా యాంటీ క్రైస్ట్ని వ్యతిరేకించరు. ఒకే ఒక్కళ్ళు, వాళ్ళే పరిశుద్ధులు కదండి, వాళ్ళే పరిశుద్ధులు. ఈరోజు మనము దేనికి వచ్చి చూడబోతున్నాము అంటే, మిగిలిన వాళ్ళు ఎందుకు యాంటీ క్రైస్ట్ను వ్యతిరేకించరు, పరిశుద్ధులు మాత్రమే ఎందుకొరకు వ్యతిరేకిస్తారో మనం ఉంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, అన్ని మత గ్రంథాల్లో కదండి, అన్ని మత గ్రంథాల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అన్ని మత గ్రంథాల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని గుర్రం ఎక్కి ఒకడు విల్లు పట్టుకొని వస్తున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అన్ని మత గ్రంథాల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, వాళ్ళ మత గ్రంథాల్లో ఆ గుర్రం మీద కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి కూర్చి ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి మతాల్లో, వాళ్ళ గ్రంథాల్లో ఒక ప్రవచనం వ్రాయబడి ఉంది. ఏంటా ప్రవచనం అంటే, హైందవ మత గ్రంథాల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, అంచె దినాలలో అంటే కలియుగంలో కల్కి అవతారంలో విష్ణువు అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడని వ్రాయబడి ఉంది కదండి. అర్థమవుతుందా? హైందవ గ్రంథాల్లో ఏమని వ్రాయబడి ఉంది, ఒక ప్రవచనం వాళ్ళ దాంట్లో. అంటే అంచె దినాలలో అంటే కలియుగంలో, లాస్ట్ డేస్ని కలియుగం అంటారు వాళ్ళ దాంట్లో, చివరి దినాలలో. ఆ కలియుగంలో కల్కి అవతారంలో విష్ణువు అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడని వ్రాయబడి ఉంది. హైందవులు ఏం చేస్తారు అంటే, ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ను వాళ్ళు చూసి వాళ్ళు ఏమని భ్రమపడతారు అంటే, విష్ణువు లేక కల్కి భగవానుడు అని నమ్ముతారు కనుక యాంటీ క్రైస్ట్ను వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేసి వాడిని 666వ ముద్ర, వీడే కల్కి భగవానుడు, వీడే విష్ణువు అని వాడు శాసనానికి లోబడి వాడు ఇష్టపూర్వకంగా 666వ ముద్ర నొసటి మీద కానీ, అరిచేతి వెనకాల కానీ వేయించుకొని వాడిని దేవుడిగా ఆరాధించడం వాళ్ళు ప్రారంభిస్తారు. వాళ్ళ ప్రవచన గ్రంథాల్లో అలా వ్రాయబడి ఉంది కనుక వాడిని ఈజీగా నమ్ముతారనమాట, వీడే విష్ణువు లేక కల్కి భగవానుడు అని. అయితే ముస్లిమ్స్ వాళ్ళ గ్రంథాల్లో ఏమని వ్రాయబడి ఉంది అంటే, ఆఖరి ఇమాం అంటే ఆఖరి ప్రవక్త అని. కాబట్టి ఆఖరి ఇమాము లేక ఆఖరి ప్రవక్త అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడని మరి వాళ్ళు యాంటీ క్రైస్ట్ను చూసి ఇతనే ఇమాము, చివరి ప్రవక్త అని వాళ్ళు నమ్మి వాళ్ళు కూడా ఏం చేస్తారు, నొసటి మీద కానీ అరిచేతి వెనకాల కానీ వాళ్ళు 666వ ముద్ర వేయించుకుంటారు అని మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే బౌద్ధ మతస్థులు, వాళ్ళ మత గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, బుద్ధునికి 25 అవతారాలు ఉన్నాయి. బుద్ధునికి ఎన్ని ఉన్నాయండి? 25 అవతారాలు ఉన్నాయి. ఆఖరిది మైత్రేయ అవతారము. ఆఖరిది ఏంటి? మైత్రేయ అవతారం. ఈ మైత్రేయ అవతారంలో బుద్ధుడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడని వ్రాయబడి ఉంది వాళ్ళ గ్రంథంలో కదా. మన ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 6:2లో ఏమని వ్రాయబడి ఉందంటే, తెల్లని గుర్రం యాంటీ క్రైస్ట్ ఎక్కువ వస్తాడని ఉంది. కానీ హైందవ గ్రంథాలలో ఏమని వ్రాయబడి ఉందంటే, కల్కి అవతారంలో విష్ణువు అనేవాడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడని. వాళ్ళు ఆ రీతిగా మోసపోయి వాడిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభిస్తారు. అయితే ఈ ముస్లిమ్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ గ్రంథంలో, ఇస్లాం మతంలో మరి ఆఖరి ఇమాం, ఆఖరి ప్రవక్త అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు అని వాళ్ళు నమ్మి వాళ్ళు కూడా ముద్ర వేయించుకొని వాళ్ళు దేవుడిగా ఆరాధించడం ప్రారంభిస్తారు. అంతేకాదు
బౌద్ధ మతస్థులు వాళ్ళ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే 25 అవతారాలు ఉన్నాయి. చివరి అవతారం ఏంటి? ఆఖరిది మైత్రేయ అవతారము. కాబట్టి బుద్ధుడు అనేవాడు మైత్రేయ అవతారంలో తెల్లని గుర్రం ఎక్కి వస్తాడని ప్రకటన గ్రంథం 6:2లో వ్రాయబడినటువంటి వాడే మరి మైత్రేయ అని వాళ్ళు నమ్మి వాళ్ళు కూడా ముద్ర వేయించుకొని ఆరాధిస్తూ ఉంటారు అని మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే యూదులు వాళ్ళ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే మరి మెస్సియా అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడని వాళ్ళు నమ్ముతారు కనుక యాంటీ క్రైస్ట్ వాడు కూడా అది వాడు 7 సంవత్సరాల దాన్ని ఏమంటారు అగ్రిమెంట్లో వాళ్ళు ఇరువురు కూడా ఇచ్చిపుచ్చుకొని ఆ యాంటీ క్రైస్ట్ని పట్టుకుని వాళ్ళు మెస్సియా అంటే వాడు ఏమని వాళ్ళని భ్రమపరుస్తారంటే, ఇదిగో యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీ కంట్రీలో ఏదో ఒక స్థలంలో మీ చుట్టుప్రక్కల 28 మరి శత్రు కంట్రీస్ ఉన్నాయి కాబట్టి శత్రు దేశాలు ఏదో ఒక దేశం నుండి ప్రతిరోజు మీ దేశంలో ప్రతిరోజు బాంబులు పడుతూ ఉన్నాయి. మీరు ప్రాణం బిగబట్టి బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటారు. కాబట్టి నేనే మెస్సియాను, నేనే రక్షకుడును. కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడి మీ మీద ఎటువంటి బాంబులు పడకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాపాడుతాను. కావాలంటే నన్ను 7 సంవత్సరాలు మీరు పరీక్షించుకోవచ్చు. కాబట్టి మనము అగ్రిమెంట్ చేసుకొని మనము ఫైల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుందాము అంటే వాళ్ళు తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నటువంటి వాడు మెస్సియే. ఆనాడు యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు తృణీకరించారు అంటే మట్లాదివారం రోజున ఆయన గాడిద పిల్లనెక్కి రావటం. మమ్మల్ని రక్షించే మెస్సియా, మమ్మల్ని రక్షించే రక్షకుడు కొదమ సింహం వల్లే తెల్లని గుర్రం ఎక్కి రావాలి. కానీ ఈయనెవరో ఈయన గాడిద పిల్ల ఎక్కి దీనుడు వల్లే వస్తున్నాడు, ఈయన మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు తృణీకరించేశారు, సిలువ వేసి చంపివేశారు. కానీ యేసు ప్రభు మనం 3-4 వారాల క్రితం ఒక మాట చెప్పుకున్నాం. నేను తండ్రి నామాన వస్తుంటే కదండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38వ వచనంలోనూ 43వ వచనంలోనూ నేను నా తండ్రి నామాన వస్తుంటే మీరు నన్ను అంగీకరించడం లేదు, వాడు తన సొంత నామాన వస్తుంటే వాడిని మీరు మెస్సియాగా యాక్సెప్ట్ చేస్తారండి. చదువుకుందాం, ఆ మాటలు చాలా బాగుంటాయండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము మనము చదువుకుంటే 38వ వచనంలో ఆయన ఎవరిని పంపెనో ఆయనను యేసు ప్రభు అంటున్నాడు యూదులతో, ఆనాటి యూదులతో, ఆ తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపెనో ఆయనను, అంటే మీరు నన్ను నమ్మటం లేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే అంటే మీ ధర్మశాస్త్రమే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే 43వ వచనంలో మనం చదువుకుంటే నేనేమో నా తండ్రి నామాన వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు అంటే యాంటీ క్రైస్తు తన నామమున వచ్చిన ఎడల వారిని మీరు అంగీకరింతురు అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తాం. ఐ యామ్ కమ్ ఇన్ మై ఫాదర్స్ నేమ్ అండ్ రిసీవ్ మీ నాట్ అని మనము గత 4 వారాల క్రితం చదువుకుంటా ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనము ఆ మాటలు చదువుకున్నాం. ఇఫ్ ఎనదర్ షల్ కమ్ ఇన్ హిస్ ఓన్ నేమ్ హిమ్ he will receive. కాబట్టి వాడు తన నామమున సొంత నామాన్ని వస్తే వాడిని మీరు యాక్సెప్ట్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు అని యేసు ప్రభు ఆనాడే తెలియచేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆనాడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో వాడు ప్రతి ఒక్కరిని కూడా యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రత్యక్షమై ప్రతి ఒక్క మతాన్ని కూడా ప్రతి మానవుడిని వాడు మోసగిస్తాడు. మోసపోని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే క్రైస్తవుల్లో కూడా చాలా మంది మోసపోతారు. కానీ మోసపోని వారు ఎవరు అంటే ఒక పరిశుద్ధులు మాత్రమే. చివరికి యూదులు కూడా మోసపోతారు. వాళ్ళు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే మెస్సియా కొరకు. మెస్సియా ఎలా వస్తాడు అంటే తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు. కాబట్టి వాళ్ళని నమ్మించడానికి 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాడు. మొదటి 3.5 సంవత్సరాల తర్వాత అగ్రిమెంటు రద్దు చేసి వాడే వెళ్ళి యూదుల యొక్క దేవాలయంలో వాడు కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళు వాడి అవతారం చూసి వాడిని తిరస్కరిస్తూ వచ్చాడు. ఇకపోతే మిగిలింది ఎవరు కదండి? మిగిలింది ఎవరు అంటే హైందవులు మోసపోయారు. తెల్లని గుర్రాన్ని చూసి వాళ్ళ ప్రవచనాలు అక్కడ ఉన్నాయి, నెరవేర్పు కొరకు ఈ క్షణం వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇస్లాం మతస్థులు, ముస్లిమ్స్ కూడా వాళ్ళ మత గ్రంథాల్లో తెల్లని గుర్రం మీద ఎక్కువ వస్తాడని మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే బౌద్ధ మతస్థులు మైత్రేయ అనేవాడు బుద్ధుడు మైత్రేయ అవతారంలో వస్తాడని వాళ్ళు కూడా కనిపెట్టి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకటన 6:2లో వస్తున్నటువంటి యాంటీ క్రైస్తు చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళు అని వాళ్ళు నమ్మి మోసపోయి చివరికి ఆ 666 ముద్ర వేసుకొని వాడిని ఆరాధిస్తారు అని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మిగిలింది ఎవరు అంటే క్రిస్టియన్స్ కదండి. ఇక మిగిలింది ఎవరు? క్రైస్తవులు మాత్రమే. ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్న వాడిని ఎదిరిస్తారు. క్రైస్తవుల్లో మళ్ళీ అందరూ కాదండి, క్రైస్తవుల్లో అందరూ వ్యతిరేకించరు, కొంతమంది మాత్రమే. మిగిలిన క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకించరు అని మనము జాగ్రత్తగా
పరిశీలన చేసినట్లయితే చాలా మంది క్రైస్తవులు మోసపోతారు. ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి వాడిని చూసి మోసపోతారు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకించరు, వాడిని దేవుడిగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కారణం ఏంటి అంటే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉంది. ఏంటి ఆ వాక్యము అంటే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను చదివేవాడును వినేవాడు మరి గ్రహించేవాడు ధన్యుడు అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి కదండి. ఏమని వ్రాయబడి ఉంది ప్రకటన 1:3లో? ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతులు వినేవాడు, చదివేవాడు, గైకొనేవాడు ధన్యుడు అని మాట వ్రాయబడి ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి యాంటీ క్రైస్టు, తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు, వాడే క్రీస్తు విరోధి, వాడు సంఘాన్ని హింసిస్తాడు, కొద్ది రోజుల తర్వాత పరిశుద్ధులకు మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది, మెప్పు ఉంటుంది అనే వాక్యాలు ప్రకటన గ్రంథంలో వాడు ఏం చేయరో, చదవరో, వినరు. అర్థమవుతుందండి. బైబిల్ రోజు చదువుతా ఉంటే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతా ఉంటాయి. యాంటీ క్రైస్ట్ అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు అనే మాట, కాబట్టి వాడు క్రైస్తవుని హింసిస్తాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఆ తర్వాత క్రైస్తవులకు ఏముంటుంది? వాటిని సహించి భరించినట్లయితే వానికి మెప్పు ఉంటుంది, ఘనత ఉంటుంది, మహిమ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ అనేక మంది క్రైస్తవులు ఈనాడు ఏం చేయరు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరవరు. ఆదివారం వచ్చిందంటే ఎక్కడో పైన ఆ బల్ల మీద పడేస్తారు, దాన్ని బూసు దొరుకుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ అందులో ఏమి వ్రాయబడు. అక్కడికి వెళితే ఏం చేయరు? ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు వాళ్ళ సంఘాలలో బోధించరు కదండి. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి బోధించరు. ఎందుకంటే సంఘము ముందుగానే శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలం అక్కడ జరిగే ఆ భయంకరమైన హింసలను వచ్చి యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తాడని 666 ముద్ర వేయించుకోవాలని, కాబట్టి అలా వేయించుకోకపోతే శ్రమలు ఉంటాయని ఈ విషయాలు వీళ్ళు చదవరు. సంఘాలలో కూడా దైవ సేవకులు అనేక మంది 98% బోధించడం లేదు. కాబట్టి వీళ్ళు ఈజీగా మోసపోతారు. ఈజీగా మోసపోయి ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు 666 ముద్రలు వేయించుకుంటారు. అలా వేయించుకుంటే కుడి చేతి వెనకాల కానీ నొసటి కానీ అలా ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు ఇక ఎన్నటికీ పరలోకానికి వెళ్ళరు అని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ తెల్లని గుర్రం మీద వస్తున్న వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే యాంటీ క్రైస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అని మనము జాగ్రత్తగా చూసినట్లయితే భూమి మీద వాడే దేవుడుగా ఉండాలి, అది వాడి ఉద్దేశం. యాంటీ క్రైస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? భూమి మీద వాడే దేవుడిగా ఉండాలి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని అంటే మీరు ఎవరినైతే దేవుడిగా అనుకుంటున్నారు అంటే మనం క్రైస్తవులు ఎవరినైతే దేవుడిగా అనుకుంటున్నారో, ఎవరినైతే మనము పూజిస్తున్నామో వాడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఆ దేవుడిని ఎదిరిస్తాడు. అంటే క్రీస్తుని వాడు ఎదిరిస్తాడు. వాడే దేవుడని తన్ను తాను కనబరుచుకుంటూ వాడు వెళ్ళేం చేస్తాడు? దేవాలయంలో కూర్చుంటాడని తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు అంటే యాంటీ క్రైస్తు మనము ఎవరినైతే దేవుడు అనుకుంటున్నామో, ఎవరినైతే మనం గతంలో ఈ రోజు వరకు పూజిస్తున్నామో ఆ దేవుడిని వాడు ఎదిరిస్తాడు. ముస్లిమ్స్ ఏమంటారు అంటే అల్లా దేవుడు అంటారు కదండి. ముస్లిమ్స్ ఏమంటారు? అల్లా దేవుడు అంటారు. హిందువులు ఏమంటారు? రాముడు దేవుడు అంటారు. క్రిస్టియన్స్ ఏమంటారు? యేసే దేవుడు రక్షకుడు అంటాం కదండి. క్రైస్తవులు ఏమంటారు? యేసే మా రక్షకుడు, మా దేవుడు అంటాం. అప్పుడు యాంటీ క్రైస్ట్ అంటాడు, వాడు ఏమంటాడంటే వాడు కాదు దేవుడు, నేనే మెస్సియాను కదండి, నేనే మెస్సియాను. వాడు అన్ని మతాల వారిని, ఆకాశము క్రింద ఉన్న అన్ని మతాల వారిని, ఎందుకంటే అన్ని మత గ్రంథాలు ఏమని వ్రాయబడి ఉంది? వాళ్ళ దేవుళ్ళు చివరి దినాల్లో అంచె దినాల్లో తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడని ప్రవచనం రాయబడి ఉంది. ప్రతి మతం ఆకాశము క్రింద ఉన్న భూమి మీద ఉన్న అన్ని మత గ్రంథాల్లో వాళ్ళ దేవుళ్ళు తెల్లని గుర్రం ఎక్కువ వస్తారని వ్రాయబడి ఉంది. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి మతస్థులను, ప్రతి మానవుడిని యాంటీ క్రైస్ట్ అనేవాడు మోసగిస్తాడు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కానీ ఒక క్రైస్తవుల్లో పరిశుద్ధులు మాత్రమే వాడిని ఎదిరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ముందుగానే వ్రాయబడినటువంటి వాక్యం తెలుసు. యాంటీ క్రైస్ట్ అనేవాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు, ఆడే దేవుడు అంటాడు అని క్రైస్తవులకు, పరిశుద్ధులకు తెలుసు. కాబట్టి వాడిని దేవుడిగా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు తృణీకరిస్తారు, తిరస్కరిస్తారు అని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తూ ఉంటే సరైనటువంటి నిజమైన పరిశుద్ధులు వాడిని ఎదిరిస్తారనమాట. సత్యం తెలుసు కాబట్టి. అంతేకాదు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11 నుండి 18 వచనాల వరకు యాంటీ క్రైస్టు అనేవాడు వాడికి ఒక అసిస్టెంట్ ఉన్నాడని చెప్పుకున్నాడు. వాడి పేరేంటి? అబద్ధ ప్రవక్త కదండి. అబద్ధ ప్రవక్త.
వాడు భూమి మీద ఏం చేస్తాడంటే కొన్ని సూచనలు చేస్తాడు. ఆకాశం నుండి అగ్ని తిప్పుతాడు. యాంటీ క్రైస్ట్ బొమ్మలు ప్రపంచమంతటా గల్లీ గల్లీకి 3 బొమ్మలు ఉంటాయి. ప్రతి దేవాలయంలో, ప్రతి మసీదులో, ప్రతి టెంపుల్లో, అన్ని చోట్ల వాడి బొమ్మలు పెడతాడు. ఆ బొమ్మలన్నిటికీ, యాంటీ క్రైస్ట్ యొక్క విగ్రహాలన్నిటికీ వాడు ఏం చేస్తాడు? ప్రాణం ఇస్తాడు. ఒకటేమో ఆకాశం నుండి అగ్ని దింపుతాడు. ప్రపంచమంతటా నిలబెట్టినటువంటి యాంటీ క్రైస్ట్ యొక్క బొమ్మలకి వాడు ఏం చేస్తాడు? ప్రాణం ఇస్తాడు. పైగా వాడు ఏమంటాడు అంటే, ఆ తెల్లని గుర్రం మీద వస్తున్న దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడు అంటాడు. ఏ అధికారం? ఆకాశం నుండి అగ్ని తిప్పటం, యాంటీ క్రైస్ట్ విగ్రహాలకి ప్రాణాన్ని ఇవ్వటం. ఈ 2 అధికారాలు ఆ తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి ఆ దేవుడే, యాంటీ క్రైస్ట్ అనబడే దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడు అంటాడు. చూడండి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో. ఈ యొక్క అధికారం, పవర్ అనేది దేవుడు తన పవర్ని ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైనటువంటి ఆదాముకి ఇస్తే, ఆదాము దగ్గర నుండి సాతాను దొంగిలించి, సాతానేమో అధికారాన్ని ఏం చేశాడు? యాంటీ క్రైస్ట్కి ఇస్తే, వాడుకున్నటువంటి అధికారంలో కొంత భాగం ఏం చేశాడు? అబద్ధ ప్రవక్తకి. దేవుడు తన అధికారాన్ని తన కుమారుడైనటువంటి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము రైట్ వేలో పరిపాలన చేస్తాడు. తన అధికారాన్ని ప్రజలకు మేలు జరగటానికి కదండి, ఆకాశం క్రింద ఉన్న పక్షులు, జంతువులు అన్నిటినీ కూడా యాలమని పరిపాలన చేశాడు. దాని ద్వారా అన్నిటికీ, సృష్టి అంతటికి ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. కానీ అపవాది అయినటువంటి సాతాను దేవుని కుమారుడైన ఆదాము దగ్గర నుండి అధికారాన్ని, బలాన్ని, సింహాసనాన్ని దొంగిలించి దాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు కదండి. దాన్ని యాంటీ క్రైస్ట్కి ఇస్తే వాడు దుర్వినియోగపరుస్తాడు. దాన్ని అబద్ధ ప్రవక్తకి ఇస్తే వాడు దుర్వినియోగపరుస్తున్నాడు, చెడు చేస్తూ వచ్చాడు. చూసారా? అధికారాన్ని ఏం చేస్తున్నాడు? ఆ పవన్ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులు హింసించడానికి కదండి, మోసగిస్తూ ఉన్నాడు ప్రజలందరినీ కూడా. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తి ఒక డాక్టర్కి ఇస్తే, డాక్టర్ ఆ యొక్క మనిషిని కోసి ఆపరేషన్ చేసి ఆ వ్యక్తి యొక్క లో ఉన్నటువంటి చెడుగును, విషాన్ని తీసి వాడిని బ్రతికిస్తాడు, ప్రాణం పెట్టి బ్రతికిస్తాడు. చనిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చెడుగంతా తీసేసి ప్రాణం పెట్టి బ్రతికిస్తాడు. అదే ఒక వ్యక్తికి కూలికి ఇచ్చాడు అనుకోండి, ఆ కత్తితో వాడు మనుషులను పొడిచి చంపి ప్రాణం తీయడానికి. అట్లానే ఈ అధికారాన్ని అది ఆదాముకి ఇస్తే దేవుడు సద్వినియోగం చేస్తాడు. అదే అధికారాన్ని సాతాను లాక్కొని దుర్వినియోగపరుస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే 666 ముద్ర కనుక వేయించుకోకపోయినట్లయితే కదండి, ఇంతకీ సంఘం అప్పుడు ఎక్కడ ఉంటుందంటారు? ఈ శ్రమల కాలం ఇవన్నీ చూస్తున్నాం. ఈ యాంటీ క్రైస్తు అబద్ధ ప్రవక్త తన కార్యాలు భూమి మీద జరిగిస్తున్నప్పుడు ఇంతకీ సంఘం ఎక్కడ ఉంటుంది అంటే భూమి మీదే ఉంటుంది కదండి. సంఘం ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటుంది. దేవుడు సంఘాన్ని యాంటీ క్రైస్తు ద్వారానే తన వాళ్ళు కాని వారెవడో ఆయన పరీక్షించి సపరేట్ చేసుకుంటాడు కదా. అప్పటి వరకు ఇప్పుడు ఈరోజు 480 మంది కోట్ల మంది ప్రజలు, క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 480 కోట్ల మంది ప్రజలు భూమి మీద దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కదా. ఒక బంగారాన్ని కంసాలి వాడికి ఇస్తే దాన్ని ఏం చేస్తాడు? అది అగ్నిలో వేసి కరిగిస్తాడు. స్వచ్ఛమైన బంగారం ఒక ప్రక్కకి తేలుతుంది, మస్టు డూప్లికేట్ అంతా కూడా ఒక ప్రక్కకి తేలిపోతుంది. చూసారా? ఇంత పెద్ద శుద్ధించామనుకోండి బంగారం, దాన్ని కరిగించినప్పుడు మేలిమి బంగారం, రియల్ ఒరిజినల్ బంగారం అది కొద్దిగా తేలుతుంది. మస్టు, తుప్పు అంతా కూడా ఏమైపోతుంది? అట్లానే దేవుడు యాంటీ క్రైస్ట్ని ఒక సాధనంగా వాడుకుంటా ఉంటే వాడు 666 ముద్ర ద్వారా మీకు కొనటం, అమ్మటం ఉంటుంది. నేనే దేవుడిని అంటే నామకాంత క్రైస్తవులందరూ, అన్ని మతస్థులు, ఏ దేవుడైతే మాకు ఎందుకులే కానీ మేము ఈరోజు తినాలి, త్రాగాలి, మా పిల్లలకి పాలు కావాలి, మేమందరం బ్రతకాలి, కాబట్టి అవేది లేకపోతే, నీళ్లు ఒక రోజు లేకపోతే మా పీకెండిపోయి మేము చనిపోతాము, తిండి లేకపోతే చనిపోతాం, పాలు కనుక కొనుక్కొని మా పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు చనిపోతారు. ఏ దేవుడైతే మాకు ఏం పోయిందిలే, శాస్త్రంగా నమస్కారం పెడదాము అని చెప్పేసి వాడు ప్రతిరోజు మొక్కుతారు. ప్రతిరోజు మొక్కితేనే కొనాలన్నా అమ్మాలన్నా. రైతు పంట పండించాడండి, వాడు అమ్ముకోవాలంటే ఏముండాలి? రైతు పంట పండించాడు కష్టపడి, శ్రమించి. కానీ వాడు అమ్ముకోవాలంటే ఏం చేయాలి? అంత్యక్రీస్తు పరిపాలనలో ఆ ముద్ర ఉంటేనే అమ్ముకోవాలి. ఏది కొనాలన్నా నువ్వు మెడికల్ షాపుకు పోయి ఏ మెడిసిన్ కొనాలన్నా, నువ్వు హాస్పిటల్లో పోయి ఆపరేషన్ చేయించుకోవాలన్నా, ఒకవేళ డాక్టర్ ఎవరికైనా ఆపరేషన్ చేయాలన్నా వాళ్ళందరూ కూడా ఆ ముద్ర వేయించుకోవాలి. ఆ ముద్రను వాడి బొమ్మ ఎదుట స్కానింగ్ చేయాలి కదండి. అలా చేస్తేనే కొనటం, అమ్మటం ఉంటుంది అని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంతకీ ఆ ముద్ర ఏంటి? 666 ముద్ర అంటున్నాం కదా. ఏంటి ఆ ముద్ర? ఆ 666 ముద్రలో ఏముంది అంటే, యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ అందులో 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, ఆ ముద్రల గురించి చెప్పిన తర్వాత ఆ కంక్లూషన్లో ఆ మాట చివరిలో ఏమంటాడంటే, ఇందులో జ్ఞానం ఉందట కదండి. 666 ముద్ర గురించి ఆయన ప్రకటించి దాంట్లో రాస్తూ అందులో ఏముంది అంటాడు?
జ్ఞానము కలదు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 666 ముద్ర అనేది ఏంటి అంటే అదొక ముద్ర. అదొక ముద్ర అంటే అంటే దాని అర్థం ఏంటి అంటే రెండవదిగా తెల్లని గుర్రం మీద అంటే కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి పేరు ఉంటుంది, అంటే యాంటీ క్రైస్ట్ పేరు. అది ఒకటేమో అది ఒక ముద్ర. 666 అనేది ఒక ముద్ర. రెండవదిగా తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో యాంటీ క్రైస్ట్, వాని పేరు ఉంటుంది అనమాట కదండి. మూడవదిగా ఏముంటుంది అంటే అది ఒక సంఖ్య. అది ఒక 666 ముద్ర అనేది ఏంటి అంటే ఒకటి ఏదో కాలుస్తాడు, కాల్చేసి కదండి మన అరిచేతి వెనక లేక నొసటి మీద టక్మని స్టాంప్ కొట్టేస్తాడు కదా. ఏదో కాల్చేసి 666 ముద్ర లేకంటే ఆడి పేరు లేక సంఖ్య మన అరిచేతి వెనక కానీ మన నొసటి మీద కానీ టక్మని స్టాంప్ కొట్టేస్తాడు. దాన్ని తుడిస్తే పోయేది కాదు ఆ స్టాంప్, ఎందుకంటే ఆ స్టాంపు కాల్చి మన మీద వేస్తాడు కనుక అది మన శరీరంలోకి చొచ్చుకొని పోతుంది కదండి. నేను ఎప్పుడో చెప్పాను, ఒక ఐరన్ కాస్ట్ ఐరన్ మెల్ట్ చేసే ఆ ప్లాంట్లోకి నేను వెళ్ళాను ఒక వ్యక్తిని కలవడానికి. అక్కడ మేనేజర్ ఆయన ఒక అతను ఉన్నాడు, వేరే పంజాబ్ నుండి వచ్చాడు, అక్కడ మేనేజర్గా చేస్తున్నాడు. ఆ వ్యక్తిని నేను కలవటానికి పోతే అక్కడ ఆ మెల్ట్ అయ్యి ఆ లిక్విడ్ ఆ కాస్ట్ ఐరన్ పాతవన్నీ కూడా కరిగి క్రొత్త ఆ కాస్ట్ ఐరన్ లిక్విడ్ వస్తుంటే ఆ బకెట్లో పోసుకొని కింద మట్టిలో అచ్చుగుద్దారు. అచ్చుగుద్దినప్పుడు దాంట్లో ఈ లిక్విడ్ పోస్తే క్రొత్త మెటీరియల్ అట్లా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనము దోశ వేసుకుంటున్నాం, ఆ దోశ వేసుకునే పెనుము అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే అదే పాతది కాల్చి లిక్విడ్ తీసి క్రొత్తగా అది క్రింద మట్టిలో ఆ ముద్ర ప్యాటర్న్ గుద్దుతారనమాట, దాన్ని తయారు చేస్తారు. ఆ అరలో ఇది లిక్విడ్ ద్రావకం పోసినప్పుడు అది పోస్తూ ఉండగా నా మడిమ దగ్గర అది పడింది. ఆ మచ్చ ఎంతవరకు కాలిపోయింది, అసలు కరిగిపోయింది శరీరం చాలా లోతుగా. ఆ లోతుగా ఉన్న శరీరం ఇప్పటికీ ఆ మచ్చ నాకు అట్లనే ఉండిపోయింది. అట్లనే యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడు అంటే 666 ముద్ర కానీ లేకుంటే వాడి పేరు కానీ ఆ సంఖ్య కానీ ఏదో కాల్చేసి మన అరిచేతి వెనక కానీ మన నొసటి మీద కానీ టక్మని స్టాంప్ కొట్టేస్తాడు. ఒకటి అది శరీరంలోనికి చొచ్చుకొని పోతుంది. రెండవది ఏంటి అంటే వాడి పేరు కదా, వాడి పేరు ఆ రెండు చోట్లలో ఎక్కడో ఒక చోట వ్రాయించుకోవాలి, నొసటి మీద కానీ అరిచేతి వెనక కానీ. మూడవదిగా న్యూమరిక్ అనమాట, నంబర్స్ లేక సంఖ్య కదండి. సంఖ్య మనము చదువుకుంటే ఆ మాటలు కనబడతాయి, తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు మీకు ఆ మాటలు ఈ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉంటాయి. అక్కడ ఒకటి 666 అనేది ఒక ముద్ర. రెండవదిగా వాడి పేరు కలిగినటువంటిది, అందులో వాడి పేరు ఉంది, అంటే తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ పేరు అందులో ఉంది. మూడవదిగా వాడి సంఖ్య అనమాట, ఆ సంఖ్య. ఈ మూడు కూడా యాంటీ క్రైస్ట్ పేరు విమర్శబడి ఉంటుంది. అటువంటిది యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడంటే ఏదో కాల్ చేసి ఒక స్టాంపు లాంటిది మన నొసటి కానీ కుడి చేతి వెనకాల కానీ టక్మని కొట్టేస్తే అది తుడిపితే తుడికిపోయేది కాదు, చెరిపితే చెరిగేది కాదు. ఎందుకంటే అది శరీరం లోపలికి అది ఒక గుంటపడి అది చొచ్చుకొని పోయి ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం 3వ లైన్లో అక్కడ ఫుట్ నోట్లో ఒకటి అని ఉంది. ఒకటి అనేది అక్కడ ఉంది. అక్కడ ఏమని వ్రాయబడి ఉందో ప్రభు చిత్తమైతే టైం అయిపోయింది కనుక వచ్చే వారం ఆ సంగతిని చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి మత గ్రంథాలలో ప్రవచనం అనేది ఒకటి ఉంది. అంచె దినాలలో వాళ్ళ దేవుళ్ళు తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడు అని ప్రతి మానవుడు ప్రతి మత గ్రంథాల్లో వ్రాయబడినటువంటి వారి భక్తులు ఆ మతస్థులు వారి యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు వచ్చే వాళ్ళ దేవుడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడు అని ప్రవచనం నెరవేర్పు కొరకు ప్రతి మతస్థులు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. మోసపోతారు ప్రతి మానవుడు. నామకార్థ క్రైస్తవులు కూడా మోసపోతారు. ఎందుకంటే ప్రకటన 1:3లో వ్రాయబడిన రీతిగా ఈ ప్రకటన ప్రవచన గ్రంథాన్ని చదువువాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు అనే మాట నిజ క్రైస్తవులకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు బైబిల్ చదువుతారు. వాళ్ళ సంఘాలలో దైవ సేవకులు ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు చదివిన దానికి వాళ్ళు ప్రకటించేదానికి సరిపోతుంది. కాబట్టి యాంటీ క్రైస్తుని ముద్ర వేయించుకోకుండా, సాగిలు పడకుండా, బ్రొక్కకుండా ఆ శ్రమలు కనుక కొద్ది కాలం అనుభవించినట్లయితే ఆ తర్వాత మాకు పరలోకమందు మహిమ ఉంటుంది, మాకు ఘనత ఉంటుంది, మెప్పు ఉంటుంది, యేసయ్య మమ్మల్ని మెచ్చుకుంటా ఉంటాడు అనే వాక్యాలు వాళ్ళు చదువుతారు, వాళ్ళు వింటారు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాడి మాటలు వాడి ప్రకటనలు అస్సలు లక్ష్య పెట్టరు. మరణానికి శ్రమలకు భయపడరు. తమ శరీరాన్ని తమ ప్రాణాన్ని దేశ కొరకు వాళ్ళు సత్యం కొరకు నిలబడి అప్పగిస్తారు కనుక. కాబట్టి నామకార్థ క్రైస్తవులందరూ పొట్టులాగా ఒక ప్రక్కకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ పోయి, ఎందుకంటే వాళ్ళు చదవరు కనుక ఈ ప్రకటన గ్రంథం చదవరు. ప్రకటన గ్రంథం మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన ఆ 21 పత్రికలలో కూడా క్రైస్తవులకు వచ్చే శ్రమలకు వచ్చి ఆ తర్వాత కలగబోయే మహిమలకు వచ్చి వ్రాయబడి ఉన్నాయి. ఏది బైబిల్ గ్రంథం చదవరు కాబట్టి వాళ్ళు అటువంటి సంఘాల్లోకి వెళతారు. కాబట్టి వాళ్లకు ఆ సత్యాన్ని ప్రకటించరు.
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో వాడు తెల్లని గుర్రం ఎక్కి వచ్చి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడని మాటలు చదవరు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు 666 ముద్ర గురించి వ్రాయబడి ఉంది. అవి వేస్తేనే కొంటూ అమ్మటమైన ఉంటుంది అని ఈ మాటలు చదవరు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోను 15వ అధ్యాయంలోను ఇదిగో 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి పరలోకం నుండి దేవుడు ఎలాంటి ఉగ్రత పాత్రలో కుమరిస్తారు అనే మాటలు వాళ్ళు చదవరు కనుక ఈజీగా పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు ఆ ముద్ర వేయించుకుంటారు, సాగిలపడతారు. వాళ్ళు తుచ్చమైన పట్టు కోసం, ఆ పూట కూటి కొరకు వాళ్ళు సాగిలపడి వాళ్ళు నొక్కుతారు. ఒక్కసారి కనుక వాళ్ళ నొసటి మీద కానీ అరిచేతి వెనక కానీ వాడి ముద్ర కానీ వాడి పేరు కానీ వాడి సంఖ్య కానీ వ్రాయబడి ఉంది అంటే వాడెన్నటికీ కూడా పరలోకానికి వెళ్ళడు. వాడు ఇష్టపూర్వకంగా, బలవంతాన కాదు. వాడు ఏదో నిద్రపోతున్నప్పుడు ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బలవంతాన వాడు వేయడు. మనం బాప్తీసం తీసుకునేటప్పుడు మనము ఇష్టపూర్వకంగా యేసే నా రక్షకుడు, నా ప్రభువు, నా పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం నా పాపాలను కడుగుతుంది కాబట్టి ఇక మీదట నేను పరిశుద్ధంగా జీవిస్తే పరలోకానికి కనుపోయి నిత్యత్వంలో ఉంటాను అనే మాటలు ఇష్టపూర్వకంగా మనము నమ్మి ఒప్పుకొని మనము ప్రమాణం చేస్తున్నాం. కాబట్టి అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వాడిని కూడా ఆ రీతిగా ఇష్టపూర్వకంగా కాన్షియస్ లో ఉండగానే ఒప్పుకొని ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఆ స్టాంప్ వేయించుకొని సాగిలు పడతా ఉంటారు ప్రతిరోజు. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకళ్ళు ప్రార్థన చేయండి.